ప్రకాశం జిల్లా రాజకీయాలు అనగానే గుర్తొచ్చేది కరణం బలరామకృష్ణమూర్తి. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను వంటి చేత్తో నడిపించిన ఆయన జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన నాయకుడు. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కరణం తిరుగులేని విజయాలు సాధించడంతో పాటు అద్దంకి అంటే కరణం, కరణం అంటే అద్దంకి అనేలా పేరు సంపాదించారు. అసలు రెండు నియోజకవర్గాలతో పాటు జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ సీనియర్ నాయకుడి రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? కరణం బలరాం ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో ఒకరు. జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నేతల్లో కరణం బాలరామకృష్ణమూర్తి ముందు వరుసలో ఉంటారు. జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. కాకలు తీరిన రాజకీయ నాయకుడిగా, చంద్రబాబు సమకాలికుడిగా కరణం బాలరాంకు పేరుంది. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కరణం బాలరామకృష్ణమూర్తి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన ఆయన జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించారు. (1977లో ఇందిరాగాంధీ మీద ఒంగోలులో జరిగిన దాడిలో ఆమెను రక్షించినందుకు మీడియాలో బాలరామకృష్ణ ప్రచారంలోకి వచ్చారు. ఈ క్రమంలో 1978లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా ఆయనను అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కరణం బలరాం జిల్లాలో ఓ మాస్ లీడర్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అనంతరం 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ తర్వాత 1986, 2004, 2019లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో 13వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించడం ఆయన బలమైన నాయకుడునని నిరూపించుకున్నారు. అయితే 5 ఏళ్ల కిందట వరకు కరణం అంటే టీడీపీ సీనియర్ నేత అనే పేరు వినిపించేది. చంద్రబాబు కష్టకాలంలో ఉన్న సమయంలో జిల్లా టీడీపీని ఒంటి చేత్తో నడిపించిన సమర్థుడు. టీడీపీ జిల్లా నాయకుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అండగా నిలవడంతో పాటు ఎన్టీఆర్ హయాంలో 1992లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. సైకిల్ ను పరుగులు పెట్టించారు. జిల్లా రాజకీయాలను సింగిల్ హ్యాండ్ తో డీల్ చేశారు. ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నడిపించి 1994 ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని విధంగా 10 స్థానాలను అందించడంతో పాటు 2 ఇండిపెండెంట్లను టీడీపీలో రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లాను టీడీపీ కంచుకోటగా మార్చారు. ఇలా రాజకీయాల్లో తిరుగులేని విజయాలు సాధించడంతో పాటు అద్దంకి అంటే కరణం, కరణం అంటే అద్దంకి అనేలా పేరు సంపాదించాడు.
కరణం బలరాం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కరణం బలరాం టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చిరాల నియోజకవర్గం నుంచి బలరాం పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే 2024 ఎన్నికల్లో బలరాంకు బదులుగా కుమారుడు వెంకటేష్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. దీంతో బలరాం రాజకీయ జీవితంపై మరక పడినట్టయింది. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం బలరాం తన ఇమేజ్ ను ఫనంగా పెట్టారనే టాక్ వినిపించింది. తన కొడుకు పొలిటికల్ కెరీర్ కోసం కరణం బలరాం తన ఇమేజ్ ను ఫనంగా పెట్టారా? ఎలాంటి రాజకీయ అనుభవం లేని తనయుడు వైసీపీ వాపును చూసి బలుపు అనుకుని వైసీపీలో చేరాలనే అనాలోచిత నిర్ణయం కరణం ఫ్యామిలీకి కోలుకోలేని దెబ్బ పడిందా? బలరాం ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గౌరవం, ఇమేజ్ మొత్తం గంగలో కలిసిపోయిందా? కొడుకు మాట కాదనలేక వైసీపీకి మద్దతిచ్చి తన పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారా? అయినప్పటికీ తన మనసు మాత్రం సొంత గూటి వైపే లాగుతుందా? నిజానికి తన మనసు ఇప్పటికీ టీడీపీలోనే ఉందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చిరాల నియోజకవర్గం నుంచి బలరాం పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచి జిల్లాలోని టీడీపీ నాయకులంతా ఓటమి పాలైనప్పటికీ చీరాలలో మాత్రం బలరాం పసుపు జెండా ఎగరేశారు. అయితే పలు రాజకీయ కారణాలు, పరిణామాల చేత కొంతకాలానికి బలరాం వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. నిజానికి ఆయన డైరెక్ట్ గా వైసీపీ కండువా కప్పుకోలేదు. తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్చారు. అయితే టెక్నికల్ గా జగన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా మద్దతిచ్చారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. అధికారికంగా బలరాం వైసీపీలో చేరకపోయినా తన కొడుకుని వైఎస్ఆర్సీపీలో పంపి పరోక్షంగా జగన్ కు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎలాంటి రాజకీయ అనుభవం లేని తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ వాపును చూసి బలుపు అనుకుని వైసీపీలో చేరాలనే అనాలోచిత నిర్ణయం అనుభవరాహిత్యానికి తండ్రి ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గౌరవం, పొలిటికల్ ఇమేజ్ మొత్తం గంగలో కలిసిపోయిందని, తండ్రి పరువును, పొలిటికల్ ఇమేజ్ ను తనయుడు డ్యామేజ్ చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో చేరిన తనయుడి కోరిక మేరకు 2024 ఎన్నికల్లో బలరాంకు బదులుగా ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో బలరాం రాజకీయ జీవితంపై ఓటమి మరక పడినట్లయింది. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం బలరాం తన ఇమేజ్ ను ఫనంగా పెట్టారనే టాక్ వినిపించింది. అయితే వెంకటేష్ కు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతల్ని ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన విముఖత చూపటంతో మాజీ మంత్రి మేరుక నాగార్జునకు జిల్లా పగ్గాలు అప్పగించారు. మరోవైపు కుమారుడు వెంకటేష్ రాజకీయాల్లో యాక్టివ్ కావటంతో బలరాం పార్టీ కార్యక్రమాలు, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీలో నిలిచిన కరణం ఫ్యామిలీ ఓటమి చవి చూశాక పార్టీ కార్యక్రమాలలో తప్ప ఎక్కడా కనపడటం లేదనే చర్చ కూడా జరుగుతోంది.
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చవి చూశాక కరణం బలరాం కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఈ మధ్య ఓ కార్యక్రమంలో చంద్రబాబుతో కరణం బలరాం ప్రత్యేకంగా సమావేశం కావటంతో బలరాం పార్టీ మారుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో భౌతికంగా వైసీపీలో ఉన్న కరణం బలరాం మనసు మాత్రం టీడీపీలో ఉందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కరణం బలరాం కుటుంబానికి వైసీపీలో మంచి ప్రాధాన్యత దక్కింది. ఆమంచి కృష్ణమోహన్ ను పక్కన పెట్టి మరి 2024లో చీరాల సీటును కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు ఇచ్చింది వైసీపీ. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ఈ ఓటమిని కరణం బలరాంతో పాటు ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సొంత పార్టీ టీడీపీలోకి వెళ్దామని బలరాంపై అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కానీ టీడీపీకి కానీ రాజీనామా చేయలేదని, పరిస్థితుల కారణంగానే వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని, మనం ఎప్పటికీ టీడీపీనే అంటూ కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు స్థానికంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇక అటు బాపట్ల జిల్లా బాధ్యతలు లేదంటే రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకోవాలని కరణం వెంకటేష్ కు జగన్ సూచించినా తండ్రితో చర్చించి నిర్ణయం చెప్తానని సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనే దీని వెనక కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనే తండ్రి మాట వినకుండా తనతో పాటు తన తండ్రి సంపాదించుకున్న పొలిటికల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాననే విషయంలో తనయుడికి జ్ఞానోదయం అయిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుంటూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య మనవడు విష్ణు నిశ్చితార్థంలో సీఎం చంద్రబాబు బలరాం ప్రత్యేకంగా సమావేశం కావటంతో కరణం కుటుంబం టీడీపీలో చేరడం ఖాయమని జిల్లా అంతా ప్రచారం జరుగుతోంది. ఇక అటు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వ్యవహారంపై టీడీపీ అధిష్టానం గురుగా ఉంది. చంద్రబాబుతో విభేదించిన ఆమంచి సోదరులతో కలిసి ఎమ్మెల్యే అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కొండయ్యను మందలించిన పరిస్థితుల్లో మార్పు లేదట. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు కరణం బలరాంను పార్టీలో చేర్చుకోవటమే బెటర్ అనే టాక్ నడుస్తోంది. అయితే కరణం కుటుంబం మళ్లీ టీడీపీలో చేరడం వెనుక ఇంకో సవాల్ కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో కరణం గొట్టిపాటి ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అయితే అద్దంకి నుంచి కరణం బలరాంను చీరాల పంపించిన తరువాత గొడవలు సద్దుమణిగినా లోలోపల మాత్రం వేడి ఇంకా చల్లారలేదు. వీటన్నింటికీ తోడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి నమ్మిన బంటు. అలాంటిది రవికుమార్ను కాదని ఆయనతో చర్చించకుండా కరణం బలరాంను టీడీపీ అధిష్టానం చేర్చుకుంటుందా? ఆ అవసరం టీడీపీకి ఉందా అని పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఉన్నది ఒక చోట, మనసు మాత్రం మరో చోట అన్నట్లు రాజకీయం చేస్తున్న కరణం బలరాం సొంత గూడు ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.